వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 12 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. ఒక్క స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపొందింది. ఇక పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అటు మున్సిపాలిటీలకు 6 మున్సిపాలిటీలు 6 చోట్ల కూడా కాంగ్రెసే విజయం సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. చిట్యాల, దేవరకొండ, హాలియా, దేవరకద్ర, చండూరు, నందికొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, ఇక రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 12, బీజేపీ 1, ఏఐఎఫ్బి 4 స్థానాల్లో గెలుపొందాయి. మొత్తానికి రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రైట్, రామగుండం కార్పొరేషన్ ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ క్లియర్ కట్ మెజారిటీని సాధించింది. 33 డివిజన్లలో కాంగ్రెస్ హస్తం పార్టీ తన జెండాను ఎగరేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రామగుండం కార్పొరేషన్ ఫలితాలు ఏ రకంగా వచ్చాయి అండ్ అలాగే అభ్యర్థులు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గెలిచిన వాళ్ళు? ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు రామగుండం కార్పొరేషన్ గెలుపు దిశగా ఉంది. ఇప్పటికీ 30 స్థానాలకు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ 12 డివిజన్లలో గెలుపొందితే ఏఐబి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 3 డివిజన్లలో గెలుపొందింది. బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొంది. ఇంకా కూడా ఫలితాలు కాంగ్రెస్ అనుకూలంగానే ఉన్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ లీడును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా రామగుండం కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తం 60 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. ప్రస్తుతం అయితే 30 డివిజన్లు గెలుపొందింది. అంటే 31 డివిజన్లను ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరికొన్ని డివిజన్లో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఎవరి మద్దతు లేకుండానే ఇక్కడ సింగిల్గానే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్లు కావచ్చు, ఎవరు కూడా వారిని అందుకోలేని మెజార్టీ అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్గా మ్యాజిక్ ఫీవర్ కాంగ్రెస్ అందుకోబోతుంది. ఇందుకు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ గెలుపొందడం. ఈసారి రామగుండం కార్పొరేషన్ పైన కాంగ్రెస్ తన జెండాను ఎగరబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా మున్సిపాలిటీలో దాదాపు ఇప్పటి వరకు 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో పాటు ఇటు కరీంనగర్ కార్పొరేషన్ పైన కొంత కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు కొంత ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 30 డివిజన్లకు పైగా ఇటు బీజేపీ తన లీడ్ కొనసాగుతుంది. ఇప్పటికైతే 4 బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ బీజేపీ మొదటగా నుంచి చెప్తుంది ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నాం, కాషాయం జెండా ఎగరేస్తామని చెప్పి మొదటి నుంచి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ పూర్తి మ్యాజిక్ ఫేవర్ సాధిస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ కాషాయమయమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 30 డివిజన్లకు పైగానే ఇటు బీజేపీ కొంత లీడ్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం అయితే 4 బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగతా వారు కూడా చాలా లీడ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ ఇంకా కూడా తన గంపడి ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కరీంనగర్ పైన తమ జెండాను ఎగరవేయాలని చెప్పి కాంగ్రెస్ కూడా భావించిన నేపథ్యంలో ఇటు స్వతంత్ర అభ్యర్థులు, ఎంఐఎం, అదేవిధంగా ఇతర అభ్యర్థులతో కలిసి ఇటు కాంగ్రెస్ తన మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది. కానీ ఆ లెక్కలన్నీ కూడా ఎలాగైతే సరవుతాయా లేదా అనేది మాత్రం కొంత టెన్షన్ మాత్రం నెలకొంది చెప్పుకోవచ్చు. ఇక జగిత్యాల్లో కూడా కొంత గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా జీవన్ రెడ్డి సంబంధించినటువంటి అభ్యర్థులు వీరంతా కూడా కొంత విజయం సాధిస్తున్నారు. ఎంఐఎం కూడా ఇక్కడ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుంది. కాబట్టి ఇక్కడ జగిత్యాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మాత్రం చెప్పుకోవచ్చు. కొరుట్ల అదేవిధంగా మెట్పల్లిలో కొంత హంగు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు కొరుట్లలో కూడా కాంగ్రెస్ లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. జమ్మికుంటలో అయితే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుపొందింది. ఇక్కడ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో 10 స్థానాలు గెలుపొంది, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుపొంది.
చెందింది. అయితే స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఇక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ గెలిచారో ఆ నలుగురు అభ్యర్థులు కీలకంగా అయిన నేపథ్యంలో వారిని ప్రస్తుతం అయితే వాహనాల్లో ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ జమ్మికుంట మున్సిపాలిటీలో కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించని చెప్పుకోవచ్చు. మెజార్టీ స్థానాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఇటు కరీంనగర్ అదేవిధంగా జమ్మికుంట ఇటు మెట్పల్లి ఈ స్థానాల్లో ఎవరు గెలుపొందుతారని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. మెట్పల్లిలో కొంత బీజేపీ కూడా ఎక్కువ స్థానాలే గెలుపొందినట్లుగా సమాచారం ఉంటుంది. చూడాలి మొత్తానికైతే తుది ఫలితాలు వెల్లడే వరకు ఏ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందో మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే కరీంనగర్ వెలువడుతున్న ఫలితాలు మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కొంత అభ్యర్థులు టెన్షన్ గురవుతున్న పరిస్థితి కరీంనగర్లో కనబడుతుంది. మొదటిసారి బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగుతుంది. గతంలో 2 పర్యాలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈసారి బీఆర్ఎస్ కొంత డీలా పడినట్లే కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ 18 నుంచి 20 స్థానాలు గెలుపొందుతామని చెప్పి కాంగ్రెస్ ఒక అంచనా వేసుకున్న నేపథ్యంలో ఎన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నది మాత్రం అది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పెద్దగా ఫలితాలు రాలేకపోయినప్పటికీ తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుందని మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే బీజేపీ ఇక్కడ మాత్రం లీడ్ ఇస్తుంది. సునీల్, అయితే సతీష్, రామగుండం ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ విక్టరీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే రామగుండం కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా ఎవరి పేరు వినపడుతోంది అండ్ గెలిచినటువంటి అభ్యర్థుల పేరుందా? ఎస్, రామగుండం ఇప్పటికే చాలా క్లియర్ కట్గా స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. రామగుండంలో మొదటిసారి దాదాపు అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి ఇటు కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ను స్వాధీనం చేసుకోబోతుంది. కాంగ్రెస్ను ఎస్సీకి కేటాయించారు, ఎస్సీ జనరల్ స్థానానికి కేటాయించారు. అయితే కాంగ్రెస్లో ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గం చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ సంబంధించిన మొదటి నుంచి కూడా మక్కన్ సింగ్కు ప్రధాన అనుసరణ ఉన్నటువంటి మహంకాళి స్వామి పైనే అందరి పేరు వినిపిస్తుంది. అయితే మహంకాళి స్వామికి అవకాశం ఇస్తారా లేకపోతే మరెవరికైనా అవకాశం ఇస్తారా? అది కేవలం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యేనే ఫైనల్ డెసిషన్గా ఉంటుంది. కాబట్టి ఎవరికి అవకాశం ఇస్తారని మాత్రం కొంత ఆసక్తి మారింది. ఆశావాహులంతా కూడా ఇప్పటికే మక్కన్ సింగ్కు దగ్గరగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానం ఆశీర్వచనంతో పాటు మక్కన్ సింగ్ కూడా ఆశీస్సులు ఉండాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఎవరు మేయర్ అవుతారని మాత్రం కొంత వేచి చూడాల్సి ఉంది. అయితే మిగతా చోట్ల కూడా మంతెని కావచ్చు, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ క్లియర్ కట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం కొంత కాంగ్రెస్ డీలా పడ్డట్టుగానే కనిపిస్తుంది. బీజేపీ హవా కొనసాగిస్తున్న నేపథ్యంలో బీజేపీ మ్యాజిక్ ఫీవర్కు చేరుకుంటుందా లేదనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ఎన్ని స్థానాలను గెలుస్తుంది? బీఆర్ఎస్ మొన్నటి వరకు 2 సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ ఈసారి ఎన్ని స్థానాలకు పరిమితం అవుతుందో మాత్రం మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది. సునీల్, ఓకే సతీష్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ ఫర్ నౌ.